తోట త్రిమూర్తులు శిరోమండనం కేసు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వైఎస్ఆర్సీపీకి దూరం అవుతారని, కాబట్టి తోట త్రిమూర్తులని పార్టీ నుంచి తీసేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా వద్దు అంటూ కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పటికీ ఆ నేతల మాటలను జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టి తోట త్రిమూర్తులకి జగన్మోహన్ రెడ్డి అభయం ఇచ్చాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. తోట త్రిమూర్తులు శిరోముండనం కేసు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వైసీపీకి దూరం అవుతారని కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి చెప్పినప్పటికీ వారి మాటలను జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టి తోట త్రిమూర్తులకి అభయం ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఇది ఎప్పుడో జరిగిన ఘటన, ఇప్పుడు తీర్పు వచ్చింది, దాదాపు 18 ఏళ్ల తర్వాత. అయితే అప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు అప్రస్తుతమైనప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే గనక మరి ఇలాంటి తీర్పు వచ్చింది. చట్ట పరిధిలో బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన బెయిల్కి వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, జైలుకి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అవన్నీ కోర్టుల సంగతులు. ప్రజా కోర్టు సంగతి ఏంటి? ఇప్పుడు ప్రజా కోర్టులోకి వెళ్ళబోతున్నాడు. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కానీ ప్రజల కంటే ముందు నాయకులు 10 అడుగులు ముందు ఉండాలి. నాయకుడు ముందు నడుస్తుంటే ప్రజలు అనుసరించాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చూడు బాస్, నీ అదృష్టం ఇలా తగలబడింది, నీకు ఇదే టైంలో శిక్ష పడింది హైకోర్టులో ఇన్ని సంవత్సరాల తర్వాత, కాబట్టి నేను నీకు సీట్ ఇవ్వలేను, ఇస్తే నా పార్టీ పరుగు పోతుంది అని చెప్పి చెప్పాలి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి. అయితే అప్పుడు త్రిమూర్తులు ఏమంటాడు? మనం కొంచెం సేపు ఆ సంవాదంలోకి వెళదాం. త్రిమూర్తులు ఏమంటాడు? నీ బతుకు పాడుగాను, నువ్వు 16 కేసుల్లో ఉన్నావు, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద ఉన్నావు, 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద నువ్వు ఉండి సీఎం అవగాలేంది. ఆఫ్టర్ ఆల్ నేను ఎప్పుడో కేసులో ఇప్పుడు నాకు 18 నెలలు శిక్ష పడితే నేను బెయిల్ తెచ్చుకుని పోటీ చేస్తే తప్పేంటి అని అడుగుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడుకోకుండా తోట త్రిమూర్తుల్ని కంటిన్యూ చేసి నీకెందుకు నేను ఉన్నాను పదా అని చెప్పి అభయహస్తం ఇచ్చేసేసి పంపించేశాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే గనక ఏ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బెయిల్కి అనర్హులు, రాజకీయాల్లో పోటీ చేయడానికి 10 సంవత్సరాల పాటు అనర్హులు. అందుకోసం ఏం చేశారు అంటే, ఈ కేసులో ట్విస్ట్ అనమాట, కోర్టు వాళ్ళ చేతిలో ఉంటాయి కదా, మరి 18 నెలల జైలు శిక్ష చేశారు. ఇంకొక 6 నెలల జైలు శిక్ష కానీ పడి ఉన్నట్లయితే గనక ఆయన అసలు డిస్క్వాలిఫై అయ్యేవాడు చట్టం ప్రకారం. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు పాములు కప్పలను మింగుతుంటాయి, మనం చూస్తుంటాం చోద్యం. కప్ప బయటకు వస్తుందా, పాము మింగుతుందా, కప్ప మింగుతుందా, కప్పని పాము మింగుతుందా, కప్ప తప్పించుకుంటుందా అని మనం చోద్యం చూస్తుంటాం. ఇక్కడ అదే పని చేశారు. అసలు 18 నెలలు వేసిన వాళ్ళు ఇంకో 6 నెలలు వేస్తే అయిపోయేదిగా, రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చేది కాదు. ఇంకో రాజకీయ నాయకుడు ఎవడైనా ఇలా చేయకుండా ఉండేవాడు కదా. పైగా దళితులకి ఎంత ధైర్యం వచ్చేది, ఎంత వాళ్ళకి ఎంత తృప్తి పడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఇవ్వాల్సింది దళితులకి మన సమాజంలో ఆ ధైర్యాన్ని స్థైర్యాన్నేనండి మనం ఇవ్వాల్సింది, చట్టాలు ఇవ్వాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశపడింది ఇదే, దళితులకు ఒక నమ్మకాన్ని గౌరవాన్ని ఇవ్వండి చట్టం మీద, సమాజం నుంచి వాళ్ళకు ఒక మద్దతు ఉంది అని మీరు తెలియజేయండి. ఎవరైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో మీరంతా దళితుల పక్షాన ఉండండి అని చెప్పి ఆయన మొత్తుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ అవన్నీ ఎప్పుడో గత జన్మ విషయాల్లాగా అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి. మరి
అసలు ఇంకొకటి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పోయినసారి ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తేనే దిక్కు దివాణం లేదండి కాకినాడలో. పైగా అతను రిమాండ్ చేయబడిన తర్వాత చాలా రోజులు బెయిల్ రాకపోతే చివరికి బెయిల్ వస్తే ఆ రోజు అతన్ని తప్పెట్లు తాళాలతోటి పూలదండలతోటి ఊరేగింపు, కార్ల ర్యాలీలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా అసలు కంప్లైంట్ అయినా చేయబుద్ధి అవుద్దా? ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగింది అనుకుంటున్నారా ర్యాలీ? ఒక్క క్షణంలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందది ఆపండి అంటే ఆపలేరా? అంటే ఈయనకు తెలియకుండానే జరిగింది అనుకుంటామా? తెలుసు దళితులు ఎట్లయినా నాకు ఓటేస్తారు. పోయినసారి మా అమ్మ బైబిల్ పట్టుకుని తిరిగింది, ఇప్పుడు మా మేనత్త బైబిల్ పట్టుకుని తిరుగుతుంది అనే ధైర్యం కాకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే కదా ఆయన ధైర్యం, మేనత్త బైబిల్ పుచ్చుకుని తిరుగుద్దనే కదా. భారతి గారు కూడా బైబిల్ పట్టుకొని తిరిగిపోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తుంది. ఈసారి ఊరుకోరులేండి, పోయినసారి అంటే ఏదో ఊరుకున్నారు, కానీ ఈసారి మటుకు ఈసీ చాలా స్ట్రాంగ్గానే డిసైడ్ అవుతుంది. ఏ ఎలక్షన్లో లేనప్పుడు రెడ్ డైరీ పుచ్చుకుని తిరిగితే లోకేష్ మీద అంత ఇదిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు బైబిల్ పుచ్చుకుని తిరిగితే ఎవరు ఊరుకుంటారులే, కానీ అది చేస్తారని నేను నమ్మట్లేదు. ఇక అంత అరాచకత్వంలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే మీరు నేను చేయగలిగేది ఏమి లేదు. అయితే మరి డాక్టర్ సుధాకర్ సంగతి ఏంటి? ఈ ఘటనలన్నీ వరుస ఘటనలు చూసిన తర్వాత ఆ రాష్ట్రంలో దళితులకి ఏమీ ధైర్యం ఉంటుంది, స్థైర్యం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది జగను అంటే. అయినా కానీ జగన్ మొండితనం చూడండి. ఈ దళితులు వీళ్ళతో ఓట్లు ఎలా వేయించుకోవాలో నాకు తెలుసు, నాకేంటి నేను ఎలా అయినా వేయించుకోగలను, అవసరమైతే నాకు మోడీ ఉన్నాడు అనే ధీమా కాకపోతే ఈవేళ తోట త్రిమూర్తులకు కనుక ఆ సీటు క్యాన్సిల్ చేసి ఇచ్చున్నట్లయితే, అందుకే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది. పొగరు తలకెక్కిన తర్వాత, అధికార మదం బాగా నషాళానికి అంటిన తర్వాత ఇలాంటివి అసలు సమస్యల్లా కనిపించవు వాళ్ళకి. అందుకని చెప్పి ఏదైనా చేస్తారు వాళ్ళు. అందుకే దీనికి తగ్గ మూల్యం కూడా జగన్మోహన్ రెడ్డి చెల్లించుకుంటాడు ఈ సందర్భంగా. ఏది ఏమైనప్పటికీ కోర్టులు కూడా 18 నెలలు జైలు శిక్ష వేసే పరిస్థితి ఉన్నప్పుడు 24 నెలలకు గనక ఏసి ఉన్నట్లయితే గనక ఇవాళ రాజకీయ నాయకుల్లో పెను మార్పులు వచ్చాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఉన్న ధైర్యం ఏంటండి? మా దగ్గర డబ్బు ఉంది, రాజకీయ నాయకులకి మా అవసరం ఉంది, అధినాయకులకి, కాబట్టి మమ్మల్ని రక్షిస్తారు అనే ధీమా ఒకటి పనిచేస్తుంది. అదే మీరు 18 నెలలు జైలు శిక్ష పడిన ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక బీసీ కానీ, డబ్బులు లేని అగ్రకులం వాళ్ళైనా కానివ్వండి, వీళ్ళైతే చచ్చినట్టు జైలుకి వెళ్ళాల్సిందేగా. అంటే వీళ్ళు మళ్ళీ బెయిల్ వేసుకునేంత తెలివితేటలు వీళ్ళకు ఉండవు, అంత డబ్బులు వీళ్ళకు ఉండవు, లాయర్లని హైర్ చేసుకోలేరు వీళ్ళు. అంటే ఇవన్నీ చేసుకోగలిగిన రాజకీయ నాయకులు ఇలాంటి అరాచకాలు చేస్తూ ఉంటే, రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా ఉంటే ఇంక ఈ దేశానికి రక్షణ ఏది? పైగా ఈ దేశం పరువు పోతుంది ఒక రకంగా, దళితులకి రక్షణ ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.